లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి గోవింద. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలోనే భీమ్గల్ మండలంలో చాలా పురాతన దేవాలయం ఉన్నది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. లింబాద్రి గుట్ట అని పిలుచుకునే భక్తుల కొంగు బంగారమైనటువంటి లింబాద్రి గుట్ట, లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంగా కొలువై ఉన్న, స్వయంభుగా వెలిసిన దేవాలయం ఇది. గతంలో బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ నరసింహ అవతారంలో మరి ఇక్కడ తపస్సు చేసిన ఆనవాళ్ళు ఉన్నాయని మరి మా ధర్మకర్తలు పంతులు చెప్తూ ఉంటారు. నిజంగా కూడా అది నిజమే అని భక్తులందరం మేము విశ్వసిస్తాము. అలాంటి దేవాలయం విషయంలో బాధపడుతూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లింబాద్రి గుట్ట దేవాలయంలో ప్రతి సంవత్సరం జాతర సమయంలో లక్షల మంది వస్తారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు అనేటివి లేవు. కాబట్టి ఈ సౌకర్యాలు కల్పించాలని చాలా ఏళ్ళుగా మరి ధర్మకర్తలకు, ప్రభుత్వంకు కూడా చెప్తున్నా కానీ పట్టించుకున్న పాపన పోవడం లేదు. మరి ఇక్కడ కనీస సౌకర్యాల గురించి, దేవాలయ అభివృద్ధి విషయాల గురించి ఎవరిని అడగాలనో ప్రశ్నార్థకంగా ఉంది. హిందూ భక్తులందరూ కూడా మరి ఈ ప్రతి ఒక్క భక్తుడి మదిలో మెదులుతూనే ఉంటుంది. కాకపోతే ఏదైతే లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి పైన అచంచలమైన భక్తి విశ్వాసాలతో కూడి ఉండి దేవుడి పైన ఉన్న ఆ భక్తితో మేము కావచ్చు, భక్తులు కావచ్చు, మరి డైరెక్టుగా ఆలయ ధర్మకర్తల ముందర మాట్లాడలేకపోతున్నారు. కానీ వాస్తవంగా అయితే ఈ విషయం పైన భక్తులందరూ తీవ్ర నిరాశలో ఉంటూ పంతులపైన విపరీతమైన ద్వేషం కలిగి ఉన్న విషయం కూడా మరి ఈ వీడియో ద్వారా ఆ ధర్మకర్తల వరకు చేరాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఏదైతే 3-4 రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి మరి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కనీస సౌకర్యాలైనటువంటి టాయిలెట్స్ లేవు, స్నాన గదులు లేవు. వారు ఇక్కడ నిద్ర చేసుకుందామన్న ఆలోచన ఉంటుంది. వాళ్ళు నిద్రించడానికి భక్తులు గతంలో భవనాలు నిర్మించి ఇచ్చినా కానీ, దాతల రూపంలో ఇచ్చినా కానీ, అట్టి నిర్మాణాలలో కేవలము గోశాల పేరు చెప్పి ఆవులను ఉంచుతున్నారే తప్ప మరి ఈ భక్తులు ఉండేందుకు అవకాశం కల్పిస్తలేదు. గోశాల పేరు మీద గోవులను గో సంరక్షకులు చూస్తున్నారు. గోశాల కూడా ఉంది, ఉండగా కూడా మరి ఈ భవనాలల్లో మరి గోశాల అని చెప్పేసి వాడుతూ ఉన్నారు. మరి ఎంత ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకంటే లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. కాబట్టి దీనిని గమనించాలని చెప్పేసి మరి దీని విషయంలో ప్రభుత్వం దృష్టి పెడుతుందా, మరి ఆలయ ధర్మకర్తలు దృష్టి పెట్టాలా, ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మరోసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏదైతే గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, ఆ నిధుల అభివృద్ధి పేరు జరుగుతుందని చెప్పేసి అప్పుడు డంకా కొట్టిండ్రు. మీకు మరోసారి గుర్తు చేస్తున్నా, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కూడా వస్తూ ఉన్నారు. మరి అప్పుడు వచ్చిన నిధులు ఏం చేసిండ్రు? దాని తర్వాత కూడా మరి కొద్ది గొప్పను రోడ్లు వేసి, డివైడర్లు వేసి కొంచెం అభివృద్ధి అనేది జరిగింది. కానీ భక్తుల సౌకర్యార్థం మాత్రం సౌకర్యాలు పెరగడం లేదు కదా. మరి ఏ అధికార పార్టీ ఉన్నా దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకునే పరిస్థితే ఉన్నది. కానీ మరి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితిలో లేకపోవడం దురదృష్టకరమా కాదా అనే విషయం గురించి ఖచ్చితంగా మరి ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ ప్రశ్నించిన ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ మరి ఈ ధర్మకర్తలు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ ధర్మకర్తలు గతంలో కూడా డిసెంబర్ 5 లోపు 2024 లోపు దీనికి ధర్మకర్తలను మరి సభ్యులంగా చేర్చుకునేందుకు కమిటీలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం జారీ చేస్తే, జీవో జారీ చేస్తే మరి ఈ ప్రాంతం నుంచి చాలామంది వెళ్ళి అప్లై చేసుకున్నారు. కానీ ఎవరికి కూడా ఆ పాలక మండలిలోకి తీసుకోరు కూడా. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి మరి భక్తులుగా మరి మేము చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ. ఈ సమయంలో ఆ సమస్యలను లేవనెత్తితే నిజంగా కూడా భక్తులు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, పంతుల మీద తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చాలా విషయాలను ప్రస్తావించలేకపోతున్నాను. కానీ దయచేసి
మేము కోరుకునేది ఒకటే, ఏ భక్తుడైనా కానీ ఏ దేవాలయంకి వెళ్ళినా కనీస సౌకర్యాలు కోరుకుంటారండి. మరి అది ఊరుకు చాలా దూరంలో ఉంది. ఇక్కడ భీమ్గల్ మండలంలో టౌన్లో కావచ్చు, ఎక్కడైనా విశ్రాంతి గదులు ఉన్నా లాడ్జులు ఉన్నా భక్తులు ఇక్కడ బస చేసేవారు. ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి కనీస సౌకర్యాలు, కనీస అవసరాలు, కేవలం టాయిలెట్స్, స్నానపు గదులు, భక్తులకింత నీళ్ళ సౌకర్యాలు, ఈ 3-4 మాత్రమే కోరుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో ఖచ్చితంగా స్పందించి ఈ జాతరకే ఈ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఒక సామాన్య భక్తుడిగా నేను విన్నవించుకుంటున్నానే తప్ప ఈ వీడియో ద్వారా ఏదైతే ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళని వ్యతిరేకించడము లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడము చేయట్లేదండి. ఒక భక్తుడిగా భక్తుల మనోవేదన ఏదైతే ఉందో పంతులతో డైరెక్ట్ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి భక్తులు, మేము ఈ వీడియో ద్వారా కనీసం మేము చాలాసార్లు చెప్పి చూసిన తర్వాత అదే పరిస్థితి ఉన్నది కాబట్టే ఈ వీడియో వేయవలసి వచ్చిందని గమనించాలని కోరుకుంటూ మరి కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద.